నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నయీం ఎన్కౌంటర్ కేసు ఒక్క అడుగు ముందుకు వెళుతోంది. ఇప్పటి వరకు నయీం బాధితులు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టింది నిఘా విభాగం. ఇప్పుడు ఇక రాజకీయ నాయకులకు ఉచ్చు బిగుస్తోందా? వారితో పాటు పోలీసు అధికారుల పేర్లు కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయా? నయీం కేసుని సీఎం కేసీఆర్ పారదర్శకంగా చేపట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అరాచక శక్తుల్ని ఉపేక్షించేది లేదని ఇప్పటికే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత టీఆర్ఎస్ నాయకులు చెప్పింది కూడా అదే. ప్రజలకు ఇబ్బందికి గురి చేసే హంతకుల పట్ల ప్రభుత్వ వైఖరి కఠినంగానే ఉంటుందన్నది వారి వాదన. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ కి డీజీపీ ఇచ్చిన నివేదికలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ఉన్నాయంట. అందులోనూ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్ కి చెందినవారే అనేది చర్చ. ప్రజాప్రతినిధులు ఏ పార్టీలో వారన్న దానికంటే చట్టం తన పని తాను చేస్తుందన్న సంకేతాలు పోవాలన్న ఆలోచనే సీఎందిగా కనిపిస్తోంది. అయితే డీజీపీ ఇచ్చిన నివేదికలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లపై దాదాపు క్లారిటీ వచ్చినట్టే. ఉన్నత స్థాయిలో ఉండే పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్సీ ఇప్పటికే దాదాపు ఈ ఇష్యూలో కూరుకుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీలు మాత్రం నల్గొండ జిల్లాకు చెందిన వారేనని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీటిపై ప్రజలకు కూడా కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తేలాల్సింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని. ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కాగా అటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన వారేనన్న చర్చ మాత్రం జరుగుతోంది. పోలీసు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇద్దరే అయినా సాధారణంగా చర్చలో మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ప్రమేయం ఉందంటూ ఇప్పటికే ఫేస్బుక్ లో హల్చల్ చేస్తోంది. నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు నయీం ఫండింగ్ చేశారన్న ఆరోపణలున్నట్టు చర్చ జరుగుతోంది. తాజాగా ఇప్పుడున్న పరిణామాలు ఇంతవరకు ఉంటే గణేష్ నిమజ్జనం తర్వాత ఈ కేసు మరింత వేగం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకుడి అరెస్టులు ఒక్కటి జరిగినా తీగలాగితే డొంక కదిలినట్టే. ఆ క్రమంలో పోలీసు అధికారుల్లో కూడా అలచడి మొదలైంది. జాబితా ఇప్పటి వరకు బయటకు రాకున్నా అంతర్మథనం మాత్రం మొదలైంది. నయీంని ఎన్కౌంటర్ చేస్తారని ఊహించని పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. తీరా ఎన్కౌంటర్ కావటం, విచారణ కూడా అన్ని కోణాల్లో మొదలు పెట్టడంతో నయీంతో సంబంధాలున్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఇప్పుడు చూడాలి చివరికి ఎంతమంది ఇరుక్కుంటారో ఈ ఎపిసోడ్లో. అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు విధించిన స్టేపై వెకేట్ పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి సంబంధించిన పిటిషన్లు విచారణార్హమే అన్నది న్యాయస్థానం. అక్టోబర్ నెల 31న వాదనలు వింటామని స్టే విధించింది. దీంతో హుటాహుటిన రంగంలోనికి దిగిన ఏపీ మంత్రులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. స్టే వెకేట్ చేయడానికి పిటిషన్ వేయనుంది. స్విస్ ఛాలెంజ్ విధానంపై సోమవారం వాదనలు విన్న హైకోర్టు స్టే విధించింది. దీంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తాత్కాలిక బ్రేకులు పడ్డట్టయింది. అయితే స్టే విధించడం తుది తీర్పు కాదని, కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనన్నారు మంత్రి నారాయణ. సింగపూర్ కన్సార్టియానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో అంతర్జాతీయ అనుభవం ఉందని గుర్తు చేశారు మంత్రి. మనకు క్యాపిటల్ అక్కడ ఏదైతే సీడ్ క్యాపిటల్లో మనం కడదలుచుకున్నామో స్టార్టప్ ఏరియా అంటాం. ఆ స్టార్టప్ ఏరియా త్వరగా డెవలప్ అవుతుంది. ఆ పరిసర ప్రాంతాలు డెవలప్ అవుతాయి. డెవలప్ అయినప్పుడు రైతుల యొక్క భూములకు విలువ వస్తుంది, వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. అక్కడ స్విస్ ఛాలెంజ్ మెథడ్లో చేసే దాంట్లో ఫస్ట్ మనం ఇచ్చే ఏరియాలో ఒక 8 లక్షల చదరపు అడుగులు కట్టేటట్టుగా పెట్టాం. దానివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినందువల్ల ఆర్థిక స్థితి పెరుగుతుందని చేయటం జరిగింది. అయితే ప్రభుత్వం దీని మీద అప్పీలుకి పోతుంది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తోంది. దీనిలో విదేశీ కంపెనీలకు చోటు కల్పించడం, బిడ్ గెలుచుకున్న కంపెనీకి మాత్రమే రెవెన్యూ షేరింగ్ డీటెయిల్స్ ఇస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనలు విదేశీ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయంటూ ఆదిత్య కన్స్ట్రక్షన్, ఎన్వీఎస్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న హైకోర్టు అక్టోబర్ 31 వరకు అమరావతి నిర్మాణంపై స్టే విధించింది.
కోర్టు ఈరోజు వాళ్ళకు లోకల్ స్టాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించే హక్కు ఏదైతే స్విస్ ఛాలెంజ్ మెథడాలజీని ప్రశ్నించే హక్కు ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించి స్టే విధిస్తూ అదేవిధంగా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి అగ్రిమెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ మొత్తం కూడా ఫర్దర్ ప్రొసీడింగ్ స్టే ఇస్తూ అక్టోబర్ 31 వరకు స్టే విధించడం జరిగింది. అక్టోబర్ 31న స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు వేగంగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం స్టేను త్వరగా వెకేట్ చేయించాలనే పట్టుదలతో ఉంది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆఫ్ ద రికార్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.